గాయత్రి మృతి కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ముస్సేరులో అనుమానాస్పదంగా రాధా గాయత్రి స్థితిలో మృతి చెందారు. అయితే ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి హోంమంత్రిని కలిశారు. అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపైన అనుమానాలను హోంమంత్రికి వివరించారు. ఇప్పటికే అక్కడి పోలీసులతో ఇన్ఛార్జ్ జాయింట్ సిపి మాట్లాడి కేసుపై వివరాలు తెలుసుకున్నారని హోంమంత్రి తెలిపారు. న్యాయం చేస్తామని రాధా గాయత్రి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఈ కేసుపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. ఉత్తరాఖండ్ డీసీపీతో మాట్లాడమని ఏపీ డీసీపీకి చెప్పారన్నారు. కూడా ఇవన్నీ ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 ఇవన్నీ మేనేజ్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి 12 రోజుల కార్యక్రమంలో శ్రీచరణ్ మాట్లాడిన మాటలు వీడియోలు మీకు నేను పర్సనల్గా పెడతాను మేడం. పెట్టమంటే షూర్ మేడం. అది కాదు మేడం, నేను లేకుండా నా తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఎలాగా నేను వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నాను. మా అమ్మాయిని ఎవరు టచ్ చేయకండి ఎందుకంటే ఫస్ట్ అబ్బాయి అంటే హెల్త్ కండిషన్ బాగోలేదంటే నేను హార్ట్ బీట్ చెక్ పల్స్ ఏమైంది, ఏం జరుగుతుందో ఒకసారి కోఆర్డినేట్ చేసుకోండి. డెఫినెట్గా అక్కడ ముస్లిం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఎస్పెషల్ అదే మీకు ఒకసారి కన్వే చేద్దాము. మళ్ళీ మీరు నా దగ్గరికి రావడం కన్నా ఇక్కడికి సిపి ఆఫీస్ అంటే ఇది అఫీషియల్ కాబట్టి నేను ఉదయం పల్లాశ్రీని గారితో కూడా నేను మాట్లాడాను. మన పల్లాశ్రీని గారు కూడా నాకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే నేను చెప్పాను.